వందేండ్ల చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. గోషామాల్ స్టేడియంలో ఆ కొత్త ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది. మరి దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి, కొత్తగా వచ్చేటువంటి డిపార్ట్మెంట్లు ఏంటి, సౌకర్యాలు ఏంటి, ఏమేమి పేషెంట్లకు అందుబాటులో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఈ అంశాలని ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉస్మానియా ఆసుపత్రి ఇది పురాతనమైనటువంటి ఆసుపత్రి. దీన్ని శిథిలావస్థకు చేరడంతో కొత్త బిల్డింగ్ కోసం ప్రభుత్వం గోషామల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తుంది. అయితే ఆ ఆసుపత్రిలో ఏమేమి ఉంటుంది, ఇప్పుడున్నటువంటి విస్తీర్ణమే ఉంటుందా, అక్కడ ఎన్ని బ్లాకులు వస్తాయి, ఏం స్పెషాలిటీస్ ఉంటాయి, ఈ అంశాలను ఒకసారి మనం ఉస్మానియా హాస్పిటల్ సూపర్ డాక్టర్ రాకేష్ సహాయ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం అనేది రీసెంట్గా స్టార్ట్ అయినట్టుంది. పనులు ఎక్కడ వరకు వచ్చినాయండి? ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం కోసం పని స్టార్ట్ అయింది అండ్ అది జరుగుతుంది అక్కడ గోషామాల్లో. మీకు అందరికీ తెలుసు, మన సీఎం గారు దానికి ఫౌండేషన్ స్టోన్ లే చేసినారు 31 జనవరికి. అండ్ దాని తర్వాత ఇప్పుడు అన్ని ప్లానింగ్ అంతా జరుగుతుంది, దాని గురించి ప్లాన్ చేసినారు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. సీఎం సార్ రీసెంట్లీ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. అండ్ దాంతో మనకు తెలిసింది దట్ వర్క్ కూడా నడుస్తుంది. అండ్ ఈ భవనంలో మెయిన్లీ 12 ఫ్లోర్స్ భవనం ఉంది. దాంట్లో ఇక్కడ ఇది మీరు చూస్తున్న దీని వ్యూ ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, అంటే మన దగ్గర ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఉన్న 20 డిపార్ట్మెంట్స్ తో పాటు 22 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇంకా కొత్త 8 న్యూ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ పడకలు కూడా 2000 బెడ్స్ స్ట్రెంత్తోని ఈ నిర్మాణం చేయబోతుంది. మన దగ్గర 1168 బెడ్స్ ప్లస్ కొన్ని ఎక్స్టెండ్ అయిన బెడ్స్ ఉన్నాయి. కానీ కొత్త దాంట్లో 2000 బెడ్స్తోని నిర్మాణం చేయబడిపోతున్నారు. అండ్ దీంతో మాకు అన్ని రకాల సౌకర్యాలు కూడా దాంట్లో ఉంటాయి. అంటే ఓపీ బ్లాక్ ఉంటుంది కింద, మళ్ళీ దాని తర్వాత వార్డ్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో మొత్తం థియేటర్స్ అన్నీ ఉంటాయి, మళ్ళీ ఐసీయూస్ ఉంటాయి. సో అవన్నీ నిర్మాణం చేయబోతున్నారు. ఇక్కడ అకాడమిక్ బ్లాక్ కూడా దీని పక్కనే అకాడమిక్ బ్లాక్ అండ్ హాస్టల్ ఫర్ పీజీస్ హాస్టల్ కూడా ఉంటుంది. ఏ బ్లాక్లో ఏముంటుందండి స్పెషల్గా? అంటే అట్లా లేదు, ఇది ఫ్లోర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ 4 బ్లాక్స్ ఉన్నాయి. 4 బ్లాక్స్లో అన్నింటిలో వార్డ్స్ అండ్ ఒక ఫ్లోర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫ్లోర్ వైజ్ అంటే కింద ఫ్లోర్స్లో అంతా ఓపీస్ ఉంటుంది. అంటే దానికి అన్ని ఓపీస్ ఒక ఫ్లోర్ మీద ఉంటుంది. దాని తర్వాత ఫ్లోర్ మీద వార్డ్స్ ఉంటాయి. తర్వాత 2 or 3 ఫ్లోర్స్ మీద వార్డ్స్ ఉంటాయి. దెన్ ఒక ఫ్లోర్ మీద అంతా ఓటీస్ అంతా ఉంటుంది. సో దట్ ఏముంటుందంటే ఎన్ఎస్సిసిఐ డిపార్ట్మెంట్ మొత్తం కోఆర్డినేట్ చేయడానికి అండ్ అన్ని సౌకర్యాలు అక్కడ ప్రొవైడ్ చేయడానికి, ఓటీలో ఉండే అంటే ఆపరేషన్ థియేటర్లో ఉండే సౌకర్యాలు అన్నీ ఒక జాగా ఉంటే దాంట్లో ఇంకా ఎఫెక్టివ్లీ దానికి రన్ చేయడానికి మంచిగా ఉంటుంది. దాని పక్కనే దాని పైన ఫ్లోర్ ఏమో ఐసీయూస్ ఉంటాయి. ఐసీయూస్ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అంటే ఆల్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ అదర్ ఇంటెన్సివ్ కేర్ వార్డ్స్ అక్కడ ఒక ఫ్లోర్లో ఉంటాయి. సో దట్ అన్ని రకాల సౌకర్యాలు అక్కడ కోఆర్డినేట్ చేసి చేయొచ్చు. ఇంకొకటి ఏముందంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక 100 బెడెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అన్ని బ్లాక్లు కాదు, మొత్తం ఉన్న స్ట్రక్చర్లో ఒక ఎమర్జెన్సీ బ్లాక్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ బ్లాక్ విత్ 100 బెడ్స్, ఒక డయాలిసిస్ యూనిట్ విత్ 60 బెడ్స్ అట్లా ఉంటుంది. అండ్ దాంతో వేరియస్ అదర్ సౌకర్యాలు, అంటే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్, రేడియాలజీ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. దానిపైన ఓపీస్ ఉంటాయి, దాని తర్వాత వార్డ్స్ ఉంటాయి. అట్లా స్ట్రక్చర్ డిజైన్ చేసినారు. ఆపరేషనల్ కన్వీనియన్స్ కూడా చూసుకొని అట్లా డిజైనింగ్ చేయబడినారు. పేషెంట్ సైడ్ ఉండేటువంటి కన్వీనియన్స్ ఏముంటుంది? ఇప్పుడు ఇది పెద్ద బిల్డింగ్, ఇప్పుడు పాతది కూడా పెద్ద బిల్డింగు, ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే సేమ్ అది కూడా అంతే ఏరియాలో వస్తుందా? వచ్చినప్పుడు పేషెంట్ సైడ్ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫెసిలిటీస్ కోసం కానీ వాళ్ళ కన్వీనియన్స్ కోసం కానీ? సో ఇప్పుడు ఒకటి ఏముందంటే, మన బయట ఏరియా అంతే ఉంది, బయట ఏరియా ఆల్మోస్ట్ సుమారుగా అంతే ఉంది. కానీ లోపల ఏరియా అంటే బిల్టప్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో బిల్టప్ ఏరియా ఎక్కువ ఉంది, ఎక్కువ స్పేస్ దొరుకుతుంది వార్డులకి అండ్ ఓపీస్కి.
ఇంకా అన్ని రకాల సౌకర్యాల కోసం ఇమేజింగ్ డిపార్ట్మెంట్, ల్యాబ్స్ కోసం అన్నిటికీ దీంట్లో అన్ని ఒక బిల్డింగ్లో ఉండడం వలన అన్ని సౌకర్యాలు ఒకటే బిల్డింగ్లో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. సో కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది పేషెంట్స్ కొన్నిసార్లు. సో అట్లా సొంత ఇబ్బంది ఉండకుండా ఒకటే బిల్డింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని భాగాల్లో, అన్ని విభాగాల్లో అన్ని సౌకర్యాలు అన్నీ ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ అయింది కదా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ ఉందండి? అంటే 2 yearsలో అయ్యేటట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అండ్ సో దట్ వీఆర్ ఆల్ ప్లానింగ్ ఫర్ లుకింగ్ అట్ అంత ఎట్లా సౌకర్యాలు, ఎట్లా పేషెంట్స్కి కన్వీనియంట్గా ఎట్లా ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ రోజు ఓపీలో వస్తుంటారు, ఇన్ పేషెంట్స్ ఎంతమంది వస్తుంటారు? సో అక్కడికి పోయిన తర్వాత ఏమైనా పెరిగే అవకాశం? సో ఇక్కడ ఇప్పుడు మనము ఎవ్రీడే 2500 to 3000 ఓపీ పేషెంట్స్ చూస్తున్నాము. ఇంకా అడ్మిషన్స్ కూడా 150-200 అడ్మిషన్స్ ఉంటాయి. ఒక సమయంలో ఎప్పుడన్నా 1300 to 1500 పేషెంట్స్ ఇక్కడ ఉంటారు, అంటే అడ్మిటెడ్ ఉంటారు. సో వార్డులలో అడ్మిటెడ్ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఆ కొత్త స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం కూడా పెరగచ్చు, ఇంకా పెరిగేయడానికి అవకాశం పెట్టి ఒక 2000 బెడ్స్ స్ట్రెంత్ ప్లాన్ చేసినారు. సో దట్ ఇంకా ఫర్దర్ డిమాండ్ కూడా కేటర్ చేసినట్టు. అండ్ ఈవెన్ ఓపీస్లో కూడా స్పేస్ ఇంకా ఇక్కడ ఉన్న స్పేస్ కన్నా ఎక్కువ ఉంది. సో దట్ ఈవెన్ కొంచెం ఓపీ దీనికన్నా పెరిగినా మనము కేటర్ చేయడానికి, అంటే దానికి చూసుకోవడానికి అంత స్పేస్ ప్రొవైడ్ చేసినారు. పేషెంట్ అటెండర్స్ కూడా చాలామంది వస్తుంటారు, వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాటు ఉంటుందా? పక్క బిల్డింగ్ ప్రొవైడ్ చేసినారు. అంటే పేషెంట్స్ కోసం, పేషెంట్స్ అటెండర్స్ కోసం ఏమంటారు దానికి, అది సెపరేట్గా ప్రొవైడ్ చేసినారు. సెపరేట్ బిల్డింగ్, అంటే ఈ బిల్డింగ్లో కాకుండా సెపరేట్ బిల్డింగ్ ఉంది, యూటిలిటీస్ బిల్డింగ్ సెపరేట్ ఉంది. దాంట్లో పేషెంట్స్ అటెండర్స్ కోసం దాంట్లో లాండ్రీ ఫెసిలిటీ అండ్ ఇవన్నీ ఎట్లా సపోర్ట్ ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి. లాండ్రీ ఉంటుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెకానికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ వర్క్షాప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సెపరేట్ దీని పక్కన సెపరేట్ యూటిలిటీ బిల్డింగ్ వస్తుంది. దాంట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేసినారు. అండ్ దాని పక్కనే మళ్ళీ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ హాస్టల్ ఈ హాస్పిటల్లో మనకి ఎక్కువ హాస్టల్ ఫెసిలిటీస్ లేదు, అంటే ఉంది కానీ అబౌట్ 100 స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు స్టే హియర్. బట్ అక్కడ ఇంకా ఎక్కువ ప్లాన్ చేసినాం. ఇంకొక 500 స్టూడెంట్స్ కూడా మన పీజీ స్టూడెంట్స్ అందరూ దాంట్లో ఉండేటట్టు ప్లానింగ్ చేసినారు. 2 సెపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. మన మేల్స్ కోసం ఒకటి, ఫీమేల్ పీజీస్ కోసం సెపరేట్ బిల్డింగ్, ఇంకొకటి అకాడమిక్ బ్లాక్ ప్లాన్ చేసినాం. దాంట్లో ఏముందంటే అవన్నీ ఆడిటోరియం అండ్ టీచింగ్ ఫెసిలిటీస్, నర్సింగ్ స్కూల్ అవన్నీ కూడా వచ్చేటట్టు ప్లాన్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ దీంట్లోనే, ఈ బిల్డింగ్లోనే పైన ఉంటుంది. పైన 11th floor 12th floor అంటే టాప్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఏముందంటే జస్ట్ పైకి ఎక్కి వెళ్ళేది ఉంటుంది. వేరే పేషెంట్స్కి సౌకర్యం ఉండాలని పేషెంట్స్ కింద ఫ్లోర్స్ ఉంటుంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం అనేది గోషామాల్ స్టేడియంలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. ప్రజెంట్ మనం ఇక్కడ గోషామాల్ స్టేడియం దగ్గరనే ఉన్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది. మొన్నటి వరకు కూడా మట్టి వర్క్ అనేది పూర్తి చేశారు. ఆ మట్టి అంతా కూడా తీసేసి నీట్గా గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది. పిల్లర్లు కానీ ఇతర ఏదైతే మన గ్రౌండింగ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ ఉంటుందో ఆ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది ప్రజెంట్ పాత భవనం దాదాపు 100 ఏళ్లకు పైగా సర్వీస్ అనేది ఇచ్చింది. శిథిలావస్థకు చేరడంతో కొత్త బిల్డింగ్ను నిర్మాణానికి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతోపాటు జనవరి 31 నాడు దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు వర్క్ అనేది ప్రారంభమైంది. దీన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈ పనులు ప్రారంభించారు. ఒకసారి
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికంటే కూడా అడిషనల్ సౌకర్యాలతో కానీ బెడ్లతో కానీ ఈ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ అనేది అందుబాటులోకి రానుంది. 2 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కొత్త బిల్డింగ్లో 12 అంతస్తులు ఉండబోతున్నాయి. దాన్ని 2000 పడకలతో నిర్మిస్తున్నారు. దీంట్లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉండబోతున్నాయి. దాంతోపాటు స్పెషల్గా రోబోటిక్ సర్జరీ యూనిట్, అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ థియేటర్ కూడా ఉంటుంది. దాంతోపాటు లేటెస్ట్ మార్చురీ, అదేవిధంగా ఫోరెన్సిక్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి. దీనితో పాటు ఒక కొత్తగా 8 సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను కూడా ఈ కొత్త బిల్డింగ్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దాంతోపాటు హాస్పిటల్ భవనంతో పాటు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నర్సింగ్ కానీ, డెంటల్ కానీ, ఫిజియోథెరపీకి కానీ, దాంతోపాటు అకాడమిక్ బ్లాక్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దాని పక్కనే ఒక యూటిలిటీ బిల్డింగ్ను కూడా నిర్మించున్నారు. దీంతో పాటు పేషెంట్ అటెండర్ సంబంధించిన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పటికైతే పనులు ప్రారంభమైనాయి. ప్రజెంట్ ఉన్నటువంటి ఉస్మానియా బిల్డింగ్ దాదాపు 25 నుంచి 26 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి గోషామాల్ స్టేడియంలో కూడా కొత్త భవనం కోసం 26 ఎకరాలను కేటాయించారు. దాదాపు 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అనేది ఈ కొత్త స్టేడియంలో అందుబాటులోకి రాబోతుంది. అయితే ఈ కొత్త భవనం అనేది 4 బ్లాక్లుగా చేశారు. మొత్తం 12 అంతస్తుల్లో ఈ నిర్మిస్తున్నారు. అన్నీ కూడా సౌకర్యాలు ఒకటే దగ్గర వచ్చే విధంగా ఈ కొత్త బిల్డింగ్ అనేది అందుబాటులోకి రాబోతుంది. అంటే ల్యాబ్ కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరనే వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బయట వాతావరణం చుట్టూ, ఆసుపత్రి చుట్టూ కూడా ఒక అట్మాస్ఫియర్ అనేది మంచిగా ఉండే విధంగా బ్యూటిఫికేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేట్ లుక్తోని ఇప్పటికే డిజైన్ ఖరారు చేశారు. ఇంకా ఏ డిపార్ట్మెంట్ ఏ బిల్డింగ్లో ఉండాలి, ఏ ఫ్లోర్లో ఉండాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ల వారిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళకు అవసరమైనటువంటి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఓపీ కానీ ఐపీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సర్జరీస్ ఆధారంగా వాళ్ళకు స్పేస్ అనేది కేటాయించేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. ఫైనల్ అయిన తర్వాత ఏ ఫ్లోర్లో ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఓటీ ఎక్కడ ఉంటుంది, దాంతోపాటు ఇన్పేషెంట్ వార్డ్స్ ఎక్కడ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ మాత్రం ఇక్కడ గోషామాల్ స్టేడియంలో పనులు ప్రారంభమైనాయి. దాదాపు పాత బిల్డింగ్ అనేది శిథిలావస్థకు చేరిపోవడం, ఇప్పటికే కొన్ని బిల్డింగ్లను అక్కడ వాడట్లేదు, ఏరియా కూడా మొత్తం తగ్గిపోయింది. దీంతో వాళ్ళకు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త భవనం అందుబాటులోకి వస్తే కనుక పేషెంట్స్ కానీ డాక్టర్లకు కానీ అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గోషామాల్ స్టేడియంలో ఏరియా కూడా ఉండడం, ఇది సెంటర్లో ఉండడంతో ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి కూడా ఇది దగ్గరలో ఉంటుంది. కాబట్టి కొత్తగా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం కానీ లేకపోతే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కానీ ఉండదు. కాబట్టి ఈ గోషామాల్ స్టేడియంలో జరుగుతున్న వరకు దాదాపు 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో మెయిల్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.